సార్ ఎలా ఉండేది? అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పల్లెటూరుల్లో, గ్రామాల్లో రోడ్ల పరిస్థితి గాని, లేకపోతే సైడ్ కాలువలు ఇలాంటి కనీస అవసరాలు పక్కన పెట్టేసి బటన్ నొక్కాను అనేవారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. రోడ్లు కొద్దిగా డెవలప్ అవుతున్నాయి. అది అంటే గతంలో అసలు ఇంత గోతులున్న ఇదే రోడ్లు ఇప్పుడు మీకు మెయిన్ రోడ్లు పడుతుంది అంటే ఏం చెప్తారు? దేవుని పాలన బాగుంది. ఆ. అది మీరేం చెప్తారు సార్? ఏంటి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉందంటారు? సూపర్గా ఉందండి. ఎందుకు సూపర్గా ఎందుకు? ఇవాళ రోడ్లు కానీ ఉమ్. సంక్షేమ పథకాలు కానీ ఉమ్. ఇవాళ అభివృద్ధి పోలవరం అవును. రాజధాని ఉమ్. ఈ అన్నిటి కూడా డెవలప్ అవుతున్నాయి. ఉమ్. ఇవాళ మా ఉన్న పొలాలకు కానీ ఇళ్ళకి కానీ ఉమ్. అధికమైన రేట్లు ఉమ్. ఇవాళ అన్ని రకాలుగా కూడా మాకు బాగుంది. అవును. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మాకు బాగుంది. ఉమ్. మేము కావాలని చంద్రబాబు నాయకత్వం మేము కొని తెచ్చుకున్నాం. కానీ సార్ ఈ రోజు అసలు ఈ 5-6 నెలలుగా అంతా విధ్వంసం జరుగుతుంది, అంతా రాచకం తప్ప చంద్రబాబు చెప్పేది ఏం చేయట్లేదు. ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడు కదా జగన్. ఈ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారండి? ఆ. వాళ్ళు చెయ్యిపోయినా ఎలటోళ్ళ మీద దుమ్మెత్తారు. ఆ. అంతే. దాని గురించి అసలు మేము పట్టించుకోము. ఉమ్. అది ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటారా సార్? కంపల్సరిగా. ఉద్యోగాలు కల్పిస్తారు. కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది ఉద్యోగస్తుల్లో కూడా ఉంది. కావాలనే విదేశాల నుంచి వచ్చి వేసారు ఓట్లు. అదండి. సో మొత్తం మీద ఏమంటారు అంటే ఈ రోజు విదేశాలలో సైతం కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో ఆర్థిక నేరాలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను వస్తాను అని చెప్పి జనాలకి చెప్తున్నాడంటే జనాలు నమ్ముతారంటారు? ఇంకా ఆయన నమ్మే పరిస్థితి లేదు. నమ్మే పరిస్థితి 100% లేదు. 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 పరిపాలన బాగానే ఉందంటారా సార్? సూపర్గా ఉంది. నెంబర్ 1 ఉందండి. ఎందుకు నెంబర్ 1? ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రభుత్వంలో ఒక్క రోడ్డు మీద వెళ్తాను కూడా ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వెళ్తే పడిపోవటమే. ఇవాళ అది లేదండి. ఇవాళ ఎక్కడికక్కడ రోడ్లుగా బాగా వేస్తున్నారు. ఈ రోడ్డు అసలు ఈ రకంగా పోతారో మేము అనుకోవాలి. కానీ ఇవాళ మేము బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. ఇవాళ లేబర్ కూడా ఇసుక కోరి 5 సంవత్సరాల్లో కనీసం ఏట్లోకి వెళ్ళి పార కొట్టిన పాపం లేదు. గుట్టలు పోసుకున్నారు, వాళ్ళే నాయకులు పోసుకున్నారు. ఇవాళ మాత్రం లేబర్ బతుకుతున్నారు. ఆయన పుణ్యం అంట 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. సో మీరు అన్నట్టుగా సార్ ఈ రోజు ప్రతిదీ ఆయన తీసుకునే నిర్ణయాలు ఉచితంగా ఇసుక ఎవరైనా తీసుకెళ్ళండి అని చెప్పడం కానీ, లేదా పెన్షన్లు ఇవ్వడం కానీ, లేదా గ్యాస్ సిలిండర్లని కానీ అన్నీ చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. పల్లెటూరు ఇతర ఊళ్ళ నుంచి బయట మండలాల నుంచి కూడా ముఠాలు వచ్చి ఎవరికాళ్ళు టార్లు తీసుకొచ్చి గుడివాడ నుంచి వస్తున్నారు. ఇటు గన్నవరం నుంచి వస్తున్నారు. ఇటు చుట్టుపక్కల గ్రామాల పల్లెటూరు మొత్తం వస్తున్నారు. గంపలతో పోసుకున్న టార్లు లోపల టాటర్ కొట్టుకుంటే 600-500 పని దొరుకుతుంది. అసలు ఇవాళ రోజుల్లో మీ ఏటా 5 సంవత్సరాలు ఖాళీగా ఉండేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానీ మేము మాకు ఏట్లు ఇస్తాం, పని దొరుకుతుంది. మేము రోజుకి రోడ్లు కూడా నెంబర్ 1గా ఉన్నాయి. మాకు డ్రైనేజీలు కూడా వేస్తామన్నారు. ఈ రోడ్లు అయినాక డ్రైనేజ్ చేస్తామన్నారు. దొరుకుతాయండి. సగటు సామాన్యుల పరిస్థితి సార్ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు చేయగలడు అనే నమ్మకాన్ని ఎందుకు సార్ అంత నమ్మకంగా ఉంటున్నారు? ఆయన ఒక విజనరీ. ఆయన నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్ది. ఇంతకుముందు 5 సంవత్సరాలు చూసాం. చాలా ఒక 25 సంవత్సరాలు వెనకపోయినట్టుగా మన ప్రజలందరూ అనుకున్నారు. అలా కాదు, ఈసారి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పట్టుదలతో బాగా కృషితో అందరూ కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. కానీ సార్ ఈరోజు సొంత చెల్లెలు చెప్తుంది, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, అసెంబ్లీకి వెళ్ళాలి, కనీస బాధ్యత ఇది, నువ్వు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటే అసలు నువ్వు రాజీనామా చేయండి. ఆ మాటలో న్యాయం ఉందంటారా? 100% న్యాయం ఉంది. సొంత చెల్లి అంటుంది కదండి. మరి అట్టను బయట వాళ్ళకి ఎట్లా ఉంటుందండి? అంతే కదా. అందుకని మేము కూడా మీరు చంద్రబాబు నాయుడు కావాలని మేము మళ్ళీ మాకు చంద్రబాబు కావాలని మళ్ళీ మేము చంద్రబాబు వేసుకున్నాం. అదే నెంబర్ 1 ఈ పరిపాలన ఎదురు లేదు. నెంబర్ 1. దాదాపు 4-5 నెలల నుంచి చూస్తున్నాం పరిపాలన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల వ్యవస్థ కానీ గ్రామాల్లో ప్రధానంగా గత 5 ఏళ్లలో గ్రామాల్లో ఎలా ఉండేది అసలు? ఏంటి అప్పుడు కన్నా ఇప్పుడు బాగానే ఉంది. ఏంటి ఏం బాగుందంట? పరిపాలన రోడ్లు వేస్తున్నారు, అంతా బాగానే ఉంది. పెన్షన్లు అవన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయి సార్. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో చేయగలడంటారో అదే ఏంటి? చేయగలడా? ఈరోజు ఇసుక విధానం అని కానీ, లేకపోతే గ్యాస్ బండ్లు 3 ఇస్తామని కానీ, ఎట్లా అంటే సగటు సామాన్యుడికి ఉపయోగమేనంటారా? ఉపయోగం, పేదవాడికి ఉపయోగం. అభిప్రాయం ఏంటి బాబా? ఎలా ఉంది పరిపాలన? అక్కడ బాగానే ఉంది. ఎందుకు బాగుంది? మాకు ఇప్పుడు మా లోపల కూడా రోడ్లు వేస్తున్నారు. 4-5 రోడ్లు ప్రతి ఊర్లో లోపల. కోట్ల వల్లూరే కదండి. అవును. మా ఇంటి ముందు రోడ్డు కూడా వేస్తున్నారు. ఇటు ఒక 4 రోడ్లు వేస్తున్నారు. అది పర్ల బాగానే ఉంది. ఈ ప్రభుత్వం బాగానే ఉందంటారు? బాగానే ఉంది. అప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ దారిలో సరిలేక
ఈ అమ్ముకుంటా పంటలకు ఇబ్బంది అప్పుడు. ఇప్పుడు కేవలం ఒక ఫోన్ కాల్ తోనే మీకు వచ్చి మీ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అంటున్నారు. చేస్తున్నారు విన్నారా సార్? విన్నారా? జనాలు ఏమైనా చెప్పుకుంటున్నారా? చేస్తున్నారా? 24 లోగడ తీసుకెళ్ళి మిల్లుకి తీసుకెళ్తే ఈ మిల్లు కాదు ఇంకో మిల్లు అని అట్ట తిప్పారు అప్పుడు. అవును. ఇప్పుడు అట్ట కాదు, తీసుకెళ్ళిన కాడ వేసుకుంటున్నారు, డబ్బులు వస్తాయి అంటున్నారు. ఇంకా రాలా. సో అంటే 24 గంటలు లేదా 48 గంటలు 2 రోజుల్లోనే, అంతే తప్ప నెలలు ఆగమని చెప్పి చెప్తున్నారు. వస్తాయి అన్నారు మరి. సో మార్పు అయితే ఉందంటారా సార్? కొంతైనా బాగా